చాలా రోజులు అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేసి. ఎనీవే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నేను మీకు ఒక 5 యూస్ఫుల్ గ్యాజెట్స్ చూపిస్తాను. సో ఈ గ్యాజెట్స్ అన్నీ కూడా 500 రూపాయల లోపే వస్తాయి. సో మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ గ్యాజెట్స్ మీ డే టు డే లైఫ్లో యూజ్ అవుతాయి అని మీకు అనిపిస్తే ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి పర్చేస్ చేస్తే ఎంతో కొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో జనరల్గా మన ల్యాప్టాప్స్ ఉంటాయి. సో ఈ ల్యాప్టాప్స్లో మహా అయితే ఒక 2 లేదంటే 3 పోర్ట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, యూఎస్బీ పోర్ట్స్. సో ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ కనెక్ట్ చేసుకోవాలి, ఒకదానికి మౌస్ కనెక్ట్ చేశారు, ఒకదానికి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశారు, ఒకదానికి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశారు, ఇంకా వేరే గ్యాజెట్స్ కనెక్ట్ చేసుకోవాలంటే మీకు అక్కడ ఆప్షన్ అయితే ఉండదు. సో అలా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ గ్యాజెట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది పోర్ట్రోనిక్స్ యూఎస్బీ హబ్, చిన్న యూఎస్బీ హబ్ అనమాట, పెద్ద ఎక్స్టెండర్ అవసరం లేదు, చిన్నదే ఇది. సింపుల్గా ఈ ల్యాప్టాప్లోని యూఎస్బీ పోర్ట్కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో దీనిలోనే మనకి 3 యూఎస్బీ పోర్ట్స్ కనిపిస్తున్నాయి. పైన ఒకటి కనిపిస్తుంది అండ్ పక్కన 2 కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 2 కూడా యూఎస్బీ 2.0 పోర్ట్స్ అండ్ పైన కనిపించేది యూఎస్బీ 3.0 కొంచెం స్పీడ్ ఉంటుంది 2.0తో కంపేర్ చేస్తే. ఫైల్స్ ఏమైనా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా యూఎస్బీ 3.0 పోర్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ప్లగ్ చేసి వాడుకోవడమే. మీరు ఏమైనా కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోండి, మౌస్ కనెక్ట్ చేసుకోండి, ఏదైనా చేసుకోవచ్చు. 3 పోర్ట్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి, చెక్ చేశాను. సో ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాజెట్, జనరల్గా మన టీవీ రిమోట్స్ కానీ ఏసీ రిమోట్లు కానీ మనం సెల్ చేస్తుంటాం, AA బ్యాటరీస్ AAA బ్యాటరీస్ వేస్తుంటాం. అప్పుడప్పుడు ఏంటంటే పని చేయదు అనమాట, రిమోట్ నొక్కుతున్నా పని చేయదు, మనం ఇట్లా కొడతా ఉంటాము, కొట్టినప్పుడు సడన్గా పని చేస్తుంది. సో ఈ లోపల సెల్స్లో ఇంకా బ్యాటరీ ఉందా లేదంటే రీప్లేస్ చేయాలా మనకు అర్థం కాదనమాట. సో అలాంటప్పుడు ఈ గ్యాజెట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక బ్యాటరీ టెస్టర్, ఓన్లీ AA కాదు, యూనివర్సల్ బ్యాటరీ టెస్టర్ ఇది. సో మీరు ఏదైనా సరే 9 వోల్ట్ బ్యాటరీస్ ఉంటాయి కదా అవి కానీ, బటన్ బ్యాటరీస్ చిన్నవి ఉంటాయి కదా ఆ బ్యాటరీస్ కానీ, AA బ్యాటరీస్ కానీ, AAA బ్యాటరీస్ కానీ, ఏదైనా సరే ఈ గ్యాజెట్తో మీరు బ్యాటరీ లైఫ్ని టెస్ట్ చేసుకోవచ్చు. పైన చూసుకుంటే పైన మనకు 2 ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనం 9 వోల్ట్ బ్యాటరీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న బటన్ సింబల్ ఉంది కదా, కొంచెం ఇట్లా ఓపెన్ చేసుకుని అక్కడ బటన్ బ్యాటరీ పెట్టి దాని లైఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 1.5 వోల్ట్ ఉంది కదా, సో ఇది కిందకి లాక్కొని ఇక్కడ మీరు AA బ్యాటరీస్ కానీ AAA బ్యాటరీస్ కానీ పెట్టుకొని అసలు ఎంత బ్యాటరీ లైఫ్ మిగిలింది ఇక్కడ మీకు మీటర్ కనిపిస్తూ ఉంది. రెడ్ కలర్ రీప్లేస్ ఉంది కదా, సో రీప్లేస్లోకి వచ్చిందంటే మీరు బ్యాటరీని చేంజ్ చేసుకోవాలి, వేరే అది తీసేసి కొత్త చేసుకోవాలి. అండ్ గుడ్లో ఉంటే గ్రీన్ కలర్లో ఉంటుంది, బాగా వర్క్ అవుతున్నట్టు. AA ఒకటే కాదు, అన్ని రకాల బ్యాటరీస్ దీనిలో టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఓఎమ్మ చాలా కనిపిస్తూ ఉన్నాయి పేర్లు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు ఒక చార్ట్ లాగా కనిపిస్తుంది. బ్యాటరీ సైజ్ లో గుడ్ ఉంటే ఎంత వోల్ట్స్ ఉంటుంది, లో పవర్ ఉంటే ఎంత వోల్ట్స్ ఉంటుంది, రీప్లేస్ చేయాలంటే ఎన్ని వోల్ట్స్ ఉంటే రీప్లేస్ చేయొచ్చు అని ఒక చిన్న టేబుల్ లాగా ఇచ్చున్నారు. ఎనీవే ఒక యూస్ఫుల్ గ్యాజెట్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, ఎప్పటికప్పుడు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాజెట్, జనరల్గా మన మొబైల్స్లో అందరం చాలా మంది ఈ BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ ఇవన్నీ ఆడుతూ ఉంటాం. ఇప్పుడున్న ఎండలకి ఫింగర్స్ అనేవి జారిపోతున్నాయి. సో టార్గెట్ చేసేటప్పుడు, ఫైర్ చేసేటప్పుడు ఫింగర్స్ జారిపోతున్నాయి అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి గేమింగ్ ట్రిగర్స్ ఆర్డర్ పెట్టాను. సో గేమింగ్ ట్రిగర్స్ మీకు 99 రూపాయల నుంచి 500 రూపాయలు, 1000 రూపాయల దాకా కూడా ఉన్నాయి. బడ్జెట్ పెరిగే కొద్దీ మీకు కొన్ని యాక్సెసరీస్ లైక్ ఫింగర్స్ కి గ్లౌస్ ఇవ్వడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. ఎనీవే ఇది స్పిన్ బోల్ట్ ట్రిగర్స్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే BGMI, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ అన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుంది. దీనికి బ్యాటరీస్ ఏం అవసరం లేదు. సింప్లీ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి ట్రిగర్స్ ఇచ్చున్నారు అండ్ దాంతోపాటు ఎలా యూజ్ చేసుకోవాలని యూజర్ మాన్యువల్ ఇచ్చున్నారు. పక్కన పెడితే సింపుల్ ఇది వాడడం. మొబైల్కి కేసు వేసుకొని వాడాలంటే మాత్రం లోపల మనకి ఇంకొక చిన్న ప్యాకెట్ ఇచ్చున్నారు. ఒకవేళ కేసు అనేది లావుగా ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. సింపుల్ గా 2 ట్రిగర్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. మీరు ఎక్కడైతే ఎయిమింగ్ చేస్తారు, ఎయిమ్ చేయడం, ఫైర్ చేయడం, ఏదైతే 2 ప్లేస్ ఉన్నాయో ఆ 2 ప్లేస్లో ఈ ట్రిగర్స్ 2 పెట్టుకోండి. అంతే, ఇంకా స్టార్ట్ చేసింది గేమ్. సింప్లీ అక్కడ లెఫ్ట్ ట్రిగర్ నొక్కితే ఫైర్ అవుతుంది, రైట్ ట్రిగర్ నొక్కితే ఎయిమ్ అవుతుంది. సో చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఎక్కడ కూడా మీకు లేటెన్సీ ప్రాబ్లం అయితే ఉండదు, పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. గేమింగ్ మీరు బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు, మీ ఫింగర్స్ జారిపోవడం ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నాకైతే బాగా నచ్చింది, వర్త్ అని అనిపించింది. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాజెట్ ఈ సోలార్ వాల్ ల్యాంప్. సో జనరల్ గా మనం అవుట్డోర్ లో లైక్ టెర్రస్ మీద కానీ, పంచులో కానీ లైట్స్ పెట్టుకుంటూ ఉంటాం. సో అయితే ఖచ్చితంగా కరెంట్ లాగుతాయి. కాకపోతే ఇదేంటంటే ఇది సోలార్ ల్యాంప్ అనమాట. డైరెక్ట్ గా సన్ నుంచి వచ్చే లైట్ తీసుకుంటుంది. అలాగా అవుట్డోరే ఉంటుంది కాబట్టి డే టైం అంతా కూడా మీకు సన్ నుంచి వచ్చే లైట్ ద్వారా ఛార్జింగ్ అయిపోతుంది. సింపుల్గా అది మీరు వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు, వాడు కూడా సెల్ వేసి బిగించుకోవచ్చు. సెల్ కూడా బాక్స్లో ఇచ్చుంటారు. జస్ట్ వాల్కి అతికిచ్చిన తర్వాత డే అంతా ఇది ఛార్జ్ అయిపోతుంది. నైట్ టైం మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ మోడ్లో పెడితే మీరు ఆ లైట్కి దగ్గరగా వెళ్ళినప్పుడు లైట్ ఆన్ అవుతుంది, బ్రైట్ లైట్ ఆన్ అవుతుంది. అండ్ మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఒక 20 సెకండ్స్ వెయిట్ చేసి ఏ మోషన్ మూమెంట్ లేదనుకుంటే ఆఫ్ అయిపోద్ది, లైట్ ఆఫ్ అయిపోద్ది. ఇది ఫస్ట్ మోడ్. సెకండ్ మోడ్ ఏంటంటే మూమెంట్ ఉన్నప్పుడు హై లైటింగ్ వస్తుంది, బ్రైట్గా వస్తుంది లైటింగ్. మనిషి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మూమెంట్ ఏం లేనప్పుడు లో లైటింగ్ వస్తుంది, కొంచెం బ్రైట్నెస్ అనేది తగ్గుద్ది అనమాట. బట్ నైట్ అంతా కూడా లైట్ ఆన్లోనే ఉంటుంది. అండ్ థర్డ్ మోడ్ డే అంతా ఆఫ్లో ఉంటుంది, నైట్ అంతా కూడా మీడియం లైట్లో వెలుగుతూ ఉంటుంది. ఇది 3 మోడ్స్ ఉంటాయి. ఇది IP65 రేటింగ్తో వస్తుంది. సో వాన పడ్డా, దుమ్ము పడ్డా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో చాలా బాగుంది. మోషన్ సెన్సార్ కూడా కరెక్ట్గా డిటెక్ట్ చేస్తుంది. మనిషి రాగానే లైట్ ఆన్ అవడం, మనిషి పక్క వెళ్ళిపోగానే లైట్ ఆఫ్ అవ్వడం చాలా బాగా చేస్తుంది. సో ప్రైస్కి మాత్రం ఖచ్చితంగా జస్టిస్ చేస్తుంది. అండ్ 5th గ్యాజెట్ ఈ డమ్మీ సీసీ కెమెరా.
అందరికీ యూజ్ అవ్వదు. సో సీసీ కెమెరా పెట్టే అంత మనీ లేవు, సీసీ కెమెరా చాలా కాస్ట్ ఉంటుంది, లైక్ 2000-3000 అలా ఉంటుంది సీసీ కెమెరా పెట్టించలేను, ఆ వైరింగ్ అంతా నేను పెట్టలేను అనుకున్నప్పుడు సింపుల్గా మీరు ఈ సీసీ కెమెరా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక డమ్మీ కెమెరా, ఫస్టే చెప్తున్నా. సింపుల్, మీరు ఓపెన్ చేస్తే ఒక డమ్మీ కెమెరా ఉంటుంది, వెనకాల 2 డబుల్ బ్యాటరీస్ వేసుకోవాలి. బ్యాటరీస్ వేసుకున్న తర్వాత దీన్ని వాల్ మౌంట్ చేసుకోవచ్చు, లేదంటే డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, టేప్ అతికిచ్చి గోడకి అతికిచ్చేసిన ఇదేం పెద్ద వెయిట్ ఉండదు, పడిపోదు, అతికిచ్చేయచ్చు. బయట నుంచి ఎవరైనా వచ్చి చూస్తే అది నిజమైన సీసీ కెమెరా లాగా ఉంటుంది, ఆ రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో చూసినప్పుడు ఎవరైనా సరే ఇది నిజం కెమెరానే అనుకుంటారు. సేఫ్టీ పరంగా ఇది అంత యూజ్ అవ్వదు, కానీ ఎవరైనా ఫ్రెండ్స్ని కానీ భయపెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట. నిజంగా సీసీ కెమెరా ఉందా, రికార్డ్ అవుతుందని చెప్పి భయపెట్టచ్చు. సో చూడడానికి చాలా రియలిస్టిక్ ఉంటుంది. మీకు నైట్ టైంలో చూసినా ఆ రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవ్వడం కానీ ఎగ్జాక్ట్ ఒక రియల్ సీసీ కెమెరా ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో గ్యాజెట్ కూడా యూజ్ అవుతుంది, లైక్ ఇండోర్లో, మీ బెడ్రూమ్లో, మీ హాస్టల్స్లో అట్లా పెట్టుకుంటే చూసేటోళ్ళు కొంచెం భయపడతారు, కొంచెం జాగ్రత్తగా ఉంటారు అనమాట. సో ఇదే వాటి వీడియో. ఈ 5 గ్యాడ్జెట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేసేంత కొంచెం మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.